శంకరుల భక్తి అంటే. శంకరుల లాంటి భక్తుడు లేడు, శంకరుడి లాంటి జ్ఞాని లేడు ప్రపంచంలో. అందుచేత అదిగో అటువంటి భక్తి ఉన్నవారు కనుక శంకరులు అంటారు, అమ్మా నీ పాదములు అటువంటి పాదములమ్మా, పాదములు రమ్మంటే వస్తాయా? ఎందుకు వస్తాయి? నువ్వు అమ్మవి, నేను కొడుకుని. ఏమొచ్చి అడిగాను? అమ్మా అన్నాను. అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టవా అమ్మా అని అడిగాను. పెట్టవా? కొడుకుని. ఏం చేస్తావు? రానానా అని దగ్గర కూర్చోపెట్టుకుని పిలవడంలో కల్తీ లేకుండా ఉండాలి. అమ్మా అని నిజాయితీగా పిలిచారా, అమ్మ పాదాలు ఇక్కడ పెడుతుంది. ఏమిటి వైభవం నేను పొందేది? ఇది నీ వైభవం. యయౌ పాజ్యం పాతః పశుపతి జటాజూటతటిని. ఆ శంకరుడి తలలోని గంగ అమ్మ పాదాల మించి, నీ శిరస్సు మించి, నీ ఒంటి మించి కారిపోతుంది. చావుడు నీకు? శ్రీ మహావిష్ణువు వచ్చి నమస్కరించిన కౌస్తుభ కాంతి అమ్మ పాదముల మించి నీ మీద ప్రకాశిస్తుంది. బ్రహ్మ సరస్వతులు ఇద్దరూ వచ్చి పక్కన నిలబడితే వారి మించి వచ్చే గాలి సరస్వతీదేవి మించి వచ్చేటటువంటి వాయువుని నువ్వు పీల్చగలుగుతావు. ఇంత అదృష్టం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీ పాదములలోంచి వచ్చింది. ఆ పాదములు నాకు ఎందుకు దర్శనం అవుతాయమ్మా? నీ కృప వల్ల దర్శనం అవుతాయి. అమ్మా నా తల మీద ఉంచవా అమ్మా? శంకరులు అమ్మవారి పాదాలు పట్టుకుని ఎన్ని ప్రార్థనలు చేశారో తెలుసా అండి? ఎవరి కొరకు? మన కొరకు, మనకి నేర్పడం కొరకు. నాన్న నేను పట్టుకుంటున్నాను అనకో, అమ్మా నువ్వు పెట్టు నా తల మీద నీ పాదాలు అనరా. నేనమ్మవారి పాదాలు పట్టుకున్నాను, నేనమ్మవారి పాదాలు పట్టుకున్నానంటావేమిట్రా? అలా అనకో, అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టమ్మా అనడం నేర్చుకోరా అని ఈ శ్లోకాన్ని ఇచ్చారు. ఇది మీరు ధ్యానం చేయండి. శ్లోకాన్ని నిజంగా మీరు ఈ శ్లోకాన్ని కూర్చుని పోని ధ్యానం కూడా అక్కర్లేదు. మీరు ఆ శ్లోకం చదువుకుని శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా. మీకు అది అలవాటు పడింది అనుకోండి, అక్కర్లేని మాటలు మాట్లాడాలని. కానీ ఇంటికి ఎవరైనా వచ్చి అనవసరంగా గంటల గంటలు మాట్లాడుతున్నారు అనుకోండి, అసహ్యం అప్పుడేస్తుంది. ఇంటికి టైం వేస్ట్ అనిపిస్తుంది. వాడికి భగవత్ సంబంధం అక్కర్లేదు, దేవుడి గురించి మాట్లాడతాడు. నా కొడుకండి, నా కోళ్ళండి, నా మనవడండి, వాట్ ఇఫ్, ఎందుకు అవన్నీ నాకు? అందుకని భగవత్ సంబంధాన్ని పాడు చేసే ప్రసంగాల పట్ల అసహ్యం ఎప్పుడు వేస్తుందో తెలుసా అండి? ఈ శ్లోకం మీకు మనస్సులో తిప్పుకోవడం అలవాటైందనుకోండి, ఓ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, ఎవరికి తెలియక్కర్లా మీరు ఏం చేస్తున్నారో. కూర్చుని మనస్సులో శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా అని ఆలోచిస్తున్నారు అనుకోండి. నేను పూర్తిగా ఉపన్యాసం ఒక శ్లోకం మీద చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, దాచేస్తున్నాను. నిజానికి ఆ ఉపనిషత్తుల్లో, దశోపనిషత్తులో, కేనోపనిషత్తులో ప్రత్యేకించి అమ్మవారు ఇంద్రుడికి జ్ఞానబోధ ఎలా చేసిందో, తన పాదములను ఎలా ప్రకాశింపచేసిందో, అమ్మవారి వైభవం ఏమిటో నిజంగా ఒక్కొక్క మాటకి వ్యాఖ్యానం చేస్తుంటే, అది అనుభవిస్తుంటే, లోపల మనస్సులో తిరుగుతుంటే మీకు రాను 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 ఏమైపోతుందో తెలుసా అండి? ఒక అలవాటు అయిపోతుంది. దానికి అలవాటైపోయి అంతకన్నా భిన్నంగా ఇంకొక విషయం నందు వెళ్ళాలంటే విసుగ్గా ఉంటుంది. ఎందుకు వచ్చిన అల్లరి మనకు అవన్నీ ఏమిటి? మనకి ఏం భిక్ష పెడతాయి? దేనికి అవి? హాయిగా ఒక్క శ్లోకం శివానంద లహరిలోంచి ఒక్క శ్లోకం తలుచుకుంటూ కూర్చుంటే ఎంత బాగుంటుంది. వీళ్ళు మాట్లాడరేరా అది? ఎంతసేపు ఇరిగింటమ్మా, పొరిగింటమ్మా, వెనకింటమ్మా, ముందింటమ్మా, అన్నం పెట్టనా, నీళ్ళెట్టనా, ఎందుకు వచ్చింది ఈ ప్రసంగాలు అని మీకే అనిపించేటట్టుగా మనస్సుని లయం చెయ్యగలిగిన శ్లోకాలను ఇచ్చారు శంకరులు. ఇవి ఎవరిస్తారు? జగద్గురువులు కనుక లోకమునందు వారికి ఉండేటటువంటి అపారమైన కారుణ్యముతో శంకరులు పెట్టిన భిక్ష సౌందర్యలహరి శ్లోకాలు. అందుచేత శంకరులు ఇంకొక శ్లోకంలో అంటారు, ఇవన్నీ మీరు అనుభవించవలసినవి. అయ్యో ఇవాళతో ప్రసంగం అయిపోతుంది అని బెంగ నాకు, అందుకని ఏదో చెప్పేయాలని తాపత్రయం. ఇంకొక శ్లోకంలో అంటారు శంకరులు, కదా కాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం. ఈ శ్లోకాన్ని నిజానికి చదువుకునేటటువంటి పిల్లలందరూ అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి ఈ శ్లోకాలు. యథార్థమునకు నాకైతే అనిపిస్తుంది, మనస్సు అంతగా వికసించినటువంటి వాళ్ళు, లేదా కొద్దిగా మూగితనం, సరిగ్గా మాట పలకలేనితనం, ఇలాంటి అవకరాలు ఉన్నవాళ్ళు కూడా ఈ శ్లోకాలని రోజు చెప్పుకుంటే అమ్మ కృప కలిగి వాళ్ళకి అనుగ్రహం వారి యందు ప్రసరిస్తుంది అనిపిస్తుంది.
ఇందులో శంకరుల గొప్పతనం చూడండి. నేను ఇలా చేశాను అన్నారు శంకరాచార్యులు వారు. ఆయన వినయం చూడండి. ఆ శ్లోకాలు చెప్పడంలో మీరు ఏమిచ్చి శంకరాచార్యులు వారి రుణం తీర్చుకుంటారండి. అది నిజంగా అటువంటి శంకరులకి నేను గుడి కడతాను అని సత్యనారాయణ రెడ్డి గారు అనడం ఎన్ని తరాల పుణ్యమో. నిజంగా శంకరులకి గుడి కట్టడం అంటే జరిగే పనే అండి. ఎంత అదృష్టం, ఎంత పుణ్యం లోపల అకౌంట్లో ఉంటే ఆ శంకరులకి గుడి కట్టిన పుణ్యం కొన్ని వందల తరాల వరకు కాపాడేస్తుంది. కానీ అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట నాకు జగద్గురువుల యందు ఉన్నటువంటి ఆ భక్తి చేత ఈ మాట అంటున్నాను. ఆయన మాటలు చూడండి ఎలా ఉంటాయో, అంత జ్ఞాని. ఆయన కాశీ వెడితే అందరూ అమ్మ మాకు అన్నపానాలకు లోటు లేకుండా చూడమ్మా అంటారు. ఆయన అన్నారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఏం కావాలో తెలుసా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన భిక్షాంచదేహి. అమ్మ నాకు జ్ఞాన భిక్ష పెట్టమ్మా అని అడిగారు. అందరూ అన్నం పెట్టమ్మా అంటే అమ్మ నాకు జ్ఞానం ఇయ్యమ్మా అని అడిగారు. అంతటి మహాజ్ఞాని శంకరులు అంటారు, కదా కాలే మాత కథయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం. అసలు ఆ శ్లోకాలు చదువుతుంటేనే మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు ఇది మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్తాను. దాన్ని అమ్మ సింహాసనం మీద కూర్చుని అమ్మవారి పాదపీఠం మీద 2 పాదాలని ఇలా పెట్టి కూర్చుంది అనుకోండి. మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూశారో లేదో, అందున చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చున్న బొమ్మ కూడా కలిసి మీరు చూస్తే మీరు ఎంతసేపు చూడండి మీ మనస్సు పొంగిపోతుంది. మీకేం అక్కర్లేదు. సౌందర్యలహరి అమ్మవారి బొమ్మ, ఆవిడ కూర్చుని ఇలా ఎర్రటి చీర, గులాబీ రంగులో కనపడుతున్నటువంటి 2 పాదాలు, అక్కడే కూర్చున్నటువంటి శంకరాచార్యుల వారు, ఇలా సత్యదండం పట్టుకుని ఉన్నటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు, ఇలాంటి వాటిని మీరు దర్శనం చేస్తూ ఉన్నారనుకోండి, వాటికి ఏదో ఆనందం కలిగిందంటే ఎంతకన్నా ఏం లేదు. దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా, పొంగిపోతున్నానంది అమ్మ, వీడు ముందుకే చూస్తున్నాడు, ఇలా ఒకసారి చూసేటట్టు చేసింది అంతే. అందుకని కదాకాలే మాత కదయ కలితాలక్తక రసం. అటు చూసి చెప్తావే, ఇగో నా పాదాలు అవి అన్ని ఇక్కడ, శంకరులు ఇక్కడ పక్కనే లేరు, ఒకసారి నేను తిరిగితే మీరందరూ కూడా ఇటు తిరుగుతారని వెంటనే అలా చేసింది ఆవిడ. అందుకని ఇది పడేటట్టు చేసి అటువైపు నుంచి చూపించింది. అందుకని మీరు ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ఉంటుంది. మీరు ఒక బంగారు పాత్ర పట్టుకెళ్ళి ఉట్టి పాత్ర మీద పెట్టిస్తారా అమ్మ పాదాలు? దాని నిండా చక్క నాగపడగ పూలు, ఎర్రటి మందార పూలు, తెల్లటి సన్నజాజి పూలు, ఇవన్నీ పాత్రలో అడుగున వేసి ఆ పాత్ర పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల కింద పెట్టి, అమ్మవారిలోనే కదా అయ్యవారు కూడా ఉంటారు, ఆ పాత్రలో పెట్టి అమ్మ 2 పాదాలు చూసేటప్పటికి మెత్తటి అమ్మ ఎర్రటి పాదాలు, తెల్లటి గోళ్ళు దర్శనం చేసి ఆ అమ్మ పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి తాంబూలం వేసుకుని వీణానాదం వింటూ ఇలా ఇలా తల పంకిస్తుంటే, ఇలా ఇలా తాటంకాలు కదులుతుంటే, బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే, సువాసన మీ పూజాగదంతా గుబాళించేస్తుంటే, కిరీటంలో కాంతి కొడుతుంటే మీ వంక చూసి, ఓయ్ కోటేశ్వరరావు వచ్చావరా నాన్న కూర్చో అని అమ్మవారంటే మీరు కూర్చుని అమ్మ పాదాలు చూసి పొంగిపోయి నమస్కారం చేసి, అమ్మ నీ పాదాలు కడుగుతానమ్మా అంటే కడుగునాన్నా అని అమ్మ కొంచెం ఇలా చీర పైకెత్తి పట్టుకుంటే, మీరు అప్పుడు కొంచెం మానసికంగా చేయడానికి దరిద్రమే ఉంది. మీ ఇంట్లో లేకపోవచ్చు, సృష్టించవచ్చు కదా. మీ ఆవిడ బంగారు పాత్ర పట్టుకుని మీ చెయ్యి పట్టుకున్నందుకు మానస పూజలో భార్యను ధరించేయచ్చు.